అబ్రహాము జీవితం మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా కూడా తరగనంత సంపద అబ్రహాములో ఉంది. అబ్రహాం యొక్క జీవితంలో అసాధారణమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఎందుకనంటే సామాన్యంగా మనుషులందరం బలహీనులుగా ఉంటాం, కాస్త ఇబ్బందులుగా ఉంటాం, స్వార్థపూరితంగా ఉంటాం, మన ఆలోచన విధానాల్లో మనం తప్పిపోతూ ఉంటాం, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు మాత్రం ఏమాత్రం కూడా సంకోచించకుండా సిద్ధపడి ఏం చేశాడు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఆ విషయాలు మనం విన్నాం. అయితే అబ్రహాము యొక్క ఆ సంగతిని మనం దాన్ని ఎలా చూడాలి అంటే అందులో ఉన్న విషయాన్ని 12వ అధ్యాయం మొదటి వచనం ఆదికాండంలో, నీవు లేచి, యెహోవా మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అంతే, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అనగానే తను కూడా ఏం చేశాడు? 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అన్నది. తను అక్కడ అబ్రహామును వెళ్ళమన్నాడు, కానీ తనతో పాటు లోతు కూడా వచ్చేసాడు. వచ్చేస్తే తను కూడా కాదనలేకపోయాడు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనం ఎవరో మన కూడా వద్దాం అనుకుంటా ఉంటారు, మనకి ఇష్టం ఉండదు, లేదంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఏమన్నాడంటే, సరేలే వస్తానన్నాడు కదా అన్న ఉద్దేశంతో ఆటంకం పెట్టలేదు. తను లోతుని ఆటంకం పెట్టకపోవడం వల్ల లోతు ద్వారా ఆయన అనేక ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మాట అర్థమైందా? కొన్నిసార్లు మనము వెళ్ళకూడదు అనుకుంటాం, కొన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళి మనం తిప్పబడాల్సి వస్తుంది. కానీ లోతును దేవుడు కూడా వెళ్ళమని దేవుడు అనలేదు. అబ్రహామును కూడా లోతును కూడా తీసుకెళ్ళని చెప్పి అబ్రహాంతో కూడా దేవుడు చెప్పలేదు. కానీ తను ఏం చేశాడు? అతను వస్తానంటే ఇతను కాదనకుండా వస్తానని కదా, వద్దంటే ఎందుకంటే అంటే ఒక మాట కొంతమందిలో అది ఉంటుంది అనమాట. వాళ్ళు మనకి ఎలా ఉంటారంటే ఒక శోధనలాగా, ఒక ముళ్ళలాగా ఉంటారనమాట. వాళ్ళు ప్రయాణాన్ని సాగనివ్వరు, సరిగా తిన్నవరు, సరిగా మాట్లాడినవరు. అంటే వాళ్ళ ద్వారా శోధన మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో అదే చేయాలి. కాబట్టి ఆ రోజున లోతు వెళ్ళాడు, కానీ అబ్రహాం వెళ్ళాడు, కానీ లోతును కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక ఏది చేసినా ఒకటి మాత్రం ఉండాలి, కొన్ని విషయాల్లో మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మాత్రం తీసుకోవాలి. ఏది ఏమైనా అబ్రహాము జీవితం మాత్రం ఒక అద్భుతం అండి. నువ్వు రావద్దురా అంటే మళ్ళీ అదొక పెద్ద సమస్య. కాబట్టి కాదని లేకుండా తీసుకెళ్ళాడు. దానివల్ల చాలా తిప్పలు అతను పడాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా అబ్రహాం మాత్రము ప్రశ్నించని విధేయత అంటారు దాన్ని. నువ్వు వెళ్ళు అనగానే మారు మాట మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, మరలా తిరిగి ప్రశ్నించకుండా చెప్పినట్టుగా లోబడి వెంటనే వెళ్ళిపోయాడు. అది మనకు ఉండాలన్నమాట దేవుని దగ్గర. దానిని ప్రశ్నించని విధేయత అంటే ప్రశ్నించడం లేదు అందులో. చిన్న విషయానికి 100 ప్రశ్నలు అడుగుతాం మనం. కానీ అబ్రహాముకి మనకి తేడా ఇదే. అబ్రహాం ఏమాత్రం ప్రశ్నించకుండా వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. అది ప్రశ్నించని విధేయత అన్నాడు. అంతేకాదు ఆ తర్వాత దేవుడు నీకు బిడ్డలనిస్తాను అన్నాడు కదా. నీకు బిడ్డలనిస్తాను, వాళ్ళు ఆకాశమంతా నక్షత్రాలు వలె ఉంటారు, నువ్వు నమ్మాలిది అంటే అబ్రహాము నమ్మాడు. పిల్లలు లేరని బాధపడతా ఉంటే వెంటనే అడిగాడు కదా. చూడండి ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడుము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా అన్నాడు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతున్నా నాకు బిడ్డలు లేకుండా అయిపోయారు కదా నా పరిస్థితి. కాబట్టి ఇలాంటి సమయంలో మరి ఎవరో లేకపోతే కనుక ఎలియాజర్ అంటే ఇంకా ప్రభుత్వం అనుకోండి, అలాగ అయిపోద్ది కదా అని అన్నప్పుడు, లేదు నువ్వు అలా ఎందుకు అవుతావు, కాబట్టి నీకంటూ బిడ్డ ఉంటుంది, నీకంటూ ఒక సంతానం ఉంటుంది అని ఆకాశం వైపు చూపించాడు. నక్షత్రం లెక్క పెట్టినాడు, అంత సంతానం నీకు ఇస్తానన్నాడు. కనుక నీకు పుట్టబోబు బిడ్డ నీకు వారసుడిగా ఉంటాడు, నువ్వేం కంగారు పడొద్దని ఆ రోజున చెప్తే అబ్రహాం కూడా ఏం చేశాడు? నమ్మాడు. అబ్రహాం నమ్మాడు, కానీ శారా తొందరగా నమ్మలేకపోయింది. అందుకే స్త్రీని దేవుడేమన్నాడు? బలహీనమైన ఘటము అన్నాడు. ఆయన యొక్క ప్రశ్నించని విధేయత ఒకటైతే, అబ్రహాముకు దేవుడు బిడ్డలను ఇస్తారంటే ఏం చేశాడు? నమ్మాడా లేదా? నమ్మాడండి. ఎంత నమ్మాడంటే వృద్ధాప్య దశలో, 100 సంవత్సరాల వృద్ధాప్య దశలో నీకు బిడ్డలను ఇస్తారని ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాడు. శారమ్మ నమ్మలేదు, తొందరపడింది. కానీ దేవుడు మాత్రం ఆ నమ్మకాన్ని వమ్మేం చేయలేదు. అనుకున్నట్టుగానే దేవుడు ఏం చేశాడు? తిరిగి మరలా వాళ్ళకి బిడ్డలను ఇచ్చాడు కదా. మంచి బిడ్డనిచ్చాడు దేవుడు అద్భుతంగా. అయితే బిడ్డనిచ్చిన తర్వాత దేవుడు మరలా వాళ్ళని శోధించడం ప్రారంభించాడు కదా. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ప్రశ్నించని విధేయత కలిగిన వాడు. రెండోది ఏం చెప్పాను? నమ్మకంగా, దేవునిపై నమ్మకం కలిగినవాడు. మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఏం చేశాడు అని అంటే పరీక్షించడం మొదలుపెట్టాడు. నీకు బిడ్డనిచ్చాను కదా అని చెప్పి, ఇదిగో మోరియా పర్వతం తీసుకెళ్ళు,
ఆ పర్వతం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి నువ్వు? అక్కడ బలిచ్చేయి. బిడ్డనిచ్చాడు. లేక లేక 100 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు. ఇప్పుడు బలిచ్చే అన్నాడు. బలిచ్చే అనంటే ఎవరైనా కూడా బలిస్తారా? ఏరా బిడ్డని బలిచ్చమంటే ఇచ్చేస్తారా ఎవరైనా? ఎలా ఇస్తారు? లేక లేక పుట్టిన కొడుకుని బలిచ్చమంటే? కానీ అబ్రాహాం ఏం చేశాడంటే బిడ్డను తీసుకొని మోరే పర్వతం వెళ్ళిపోయి కట్టెలు పేర్చేసి బిడ్డను కట్టేసి చంపడానికి బలివ్వడానికి సిద్ధపడి వెంటనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు అతన్ని చూసి నిన్ను నేను నమ్ముతున్నానని చెప్పి అబ్రహాం గురించి ఆయన చెప్పినటువంటి సాక్ష్యం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు. అబ్రహాం ఎలాంటోడంట? ప్రశ్నించని విధేయత కలిగినోడే కాదు, దేవునిపై నమ్మకం కలిగినోడే కాదు, దేవునికి భయపడేవాడు. ఎవరైనా దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడడం వస్తే అన్నిట్లోనూ కూడా జాగ్రత్తగా ఉంటాం. తెలుసా మనం? దేవునికి భయపడడం వస్తే అన్నిట్లోనూ జాగ్రత్తగా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటాం. అసలు ఆయన పట్ల ఉన్నటువంటి భయము ఎలా తెలిసింది? అబ్రహాముకి దేవుడంటే భయం ఉందని ఎలా తెలిసింది? ఆయనకు లోబడేటువంటి మనసును బట్టి తెలిసింది. ఆయన మాట ఎదిరించకుండా బిడ్డనెమ్మన్నా సరే వెంటనే కూడా బిడ్డనివ్వడానికి సిద్ధపడిపోయాడు. చూడండి ఎంత లోబడే తత్వం ఉందో అతనికి. ఇంత చక్కని ప్రేమ కలిగినటువంటి వాడు అతను. ఎంత మంచి దేవుడంటే అంత భయం కలిగినోడు. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంకొక చిన్న సమస్య కూడా వచ్చింది. చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. లోతును కూడా దేవుడు తీసుకెళ్ళమని చెప్పాడా? చెప్పలేదు కదా. దేవుడు కూడా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. కానీ ఇతను ఏం చేశాడంటే వద్దన్నా సరే వచ్చాడు కాబట్టి నెమ్మదిగా తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి కొన్ని మందలు ఉన్నాయి, అతనికి కొన్ని మందలు ఉన్నాయి. మందలంటే ఆ రోజున ఏముంటాయి? గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒట్లు ఇవే కదా. ఇవన్నీ ఉంటే ఇవన్నీ కలిపి ఒక చోట ఉన్నారు వీళ్ళు. వీటన్నిటి తీసుకుని ఒక చోట కాపురం అన్నారు. ఒక చోట కాపురం ఉంటే మరి మనం బాగుంటామని పక్క వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉంటారు. మీరు అన్నదమ్ములు ఇద్దరు మంచిగానే ఉంటారు, బాగానే ఆడుకుంటారు. కానీ పక్క వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని ఎప్పుడు ఇలా కొట్టేయాలి, ఎప్పుడు చెడగొట్టేయాలని ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే చోట కాపురం ఉన్నారు, అన్నీ చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడు మరి వాళ్ళకే కొన్ని మందలు ఉన్నాయి, వాళ్ళకంటే అబ్రహాముకి కొన్ని మందలు ఉన్నాయి, ఇటు లోతుకు కూడా కొన్ని మందలు ఉన్నాయి. వీళ్ళకి కొంతమంది కాపర్లు ఉన్నారు, వీళ్ళకి కొంతమంది కాపర్లు ఉన్నారు. వీళ్ళందరూ పోగొడి మేపుకుంటా పోతా ఉంటే వాళ్ళు దెబ్బడుకుంటూ మొదలెట్టారు. ఎవరు? ఈ కాపల వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ మొదలెట్టారు. కొట్టుకుని దెబ్బడుకుంటాం, గొడవ మంటలు మొదలుపెడతాడు. ఇంకెళ్ళిద్దరికి ఏం చేయాలి? ఇప్పుడు అసమాంటలు ఏమైపోవాలా? అప్పుడు నిజంగా ఒకవేళ మనం ఏమంటాం? ఒరే నేను పెద్దోను కాబట్టి నేను ఈ ఇంట్లో ఉంటాను, నువ్వు చిన్నోడు కాబట్టి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళు అని ఆర్డర్ వేస్తామా? ఏమా? సహజంగా అంటాం. కానీ అబ్రహాం మాత్రం అటువంటి స్థితిలో అస్సలు వెళ్ళలేదండి. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. అదే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచన భాగం. అబ్రాము వెండి బంగారము పశువులు గల బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ నుండి బేతేలుకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము ఉండిన స్థలం కనుక వెళ్ళిపోయాడు. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 5 అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు కూడా ఉండెను. ఇతనికే ఉన్నాయి, అతనికి ఉన్నాయి. చూడండి ఇప్పుడు 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపుర్లకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టెను. ఏమొచ్చిందంటే గొడవ? వాళ్ళిద్దరికి కలహం వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు దెబ్బడుకుంటే ఈ వానరులిద్దరు ఏమైపోతారు కదా. రేయ్ నువ్వు అలాగే వెళ్ళిపో, అసలు నేను తీసుకురత్తమే తప్పు అనమండి. అన్నే వెళ్ళమన్నాడు, నిన్ను తీసుకెళ్ళమని అనలేదు. పోనీలే ఏదో వచ్చావు కదా అని కూడా నేను తీసుకొచ్చావేంటి ఇక్కడ ఏంటి నీ బిల్డప్లు అంటాం కదా సహజంగా ఆ స్థాయిలో ఉన్నప్పుడు. కానీ అబ్రహాం పల్లెత్తు మాట మాట్లాడాల. వాళ్ళిద్దరికి కలహం రాగానే వెంటనే కలగ చేసుకుని ఏమన్నాడు చూడండి 8వ వచనంలో. కాబట్టి అబ్రాము మనము బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఎంత బాగా చెప్పినట్టు. పెద్దరికమే, చిన్నపిల్లలాగా దెబ్బడుకోకూడదు, కొట్లాడుకూడదు. నీకు నాకు కలహం ఉండకూడదు. అబ్రహాము కలహాల కోరు కాదు, అబ్రహాము కలహాలు పెట్టుకునేవాడు కాదు. అతని గుణలక్షణం అది అంట. ఎందుకు కావాలి మనకి? అబ్రహాం అంతటి వాడు మన విశ్వాసులకు తండ్రి, నీకు నాకు కలహం ఉండకూడదు అంటాడు. ఎంత మంచి మాట. కలహం ఉండకూడదంటే మనం ఏం చేస్తాం? కలహాలు కుట్టించుకుంటూ ఉంటాం, దెబ్బలాటికి రెడీగా ఉంటాం, ప్రతి చిన్నదానికి కొట్లాట. అబ్రహాం చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నీకు నాకు కలహం ఉండకూడదు, కాబట్టి మనం ఓ పని చేద్దాం అని 9వ వచనంలో అంటాడు చూడండి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు.
అసలు ఆ మాటలు చూడండి. నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా. నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా. చాయిస్ యువర్స్. అవకాశం నీదండి. పెద్దోడు తీసుకోవాలి అవకాశం, చిన్నోడికి ఇవ్వాలా? అసలు లోతు ఎంతటోడు, అబ్రహాం ఎంతటోడండి? ఎవరికి ఇవ్వాలి చాయిస్? అబ్రహాం తీసుకోవాలి. రేయ్, నేను ఈ కుడి పక్క వెళ్తాను, నువ్వు ఎడమ పక్క పో అనాలి కదా. కానీ ఎక్కడ కూడా అసలు ఆ విషయం ఎత్తలేదు. అసలు ఆర్డరే వేయలేదండి. ఎంత మంచోడండి అబ్రహాం. అబ్రహాం ఊరుకునే అవుతారండి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. అసలు ఏం మాట్లాడలేదు చూడండి. నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తా, నువ్వు ఎడం పక్క వెళ్ళానుకో నేను కుడి పక్కకి వెళ్తాను. ఎందుకంటే మనం బంధువులం. మనకి మనకి కొట్లాట్లు ఉండకూడదు. దెబ్బలాడుకున్న వాళ్ళు ఎవరు? దెబ్బలాడుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ కాపర్లు, వీళ్ళ కాపర్లు. చూడండి ఇప్పుడు యజమానులు ఏమంటారు? అరే, వాడొచ్చి మనోళ్ళు కొట్టడం ఏంట్రా, మనం వెళ్ళి వాడిని కొట్టాలి కానీ. ఎరా, ఒరే ఇట్లారా, పెద్ద పాలే అనమాట. ఏం చేశాడు రాడు? అయ్యగారండి మరి ఇలాగండి 4 కర్రలు తీసుకుని వచ్చాడండి, మన గొర్రెలను బాధేసాడండి, మన మేకలను బాధేసాడాడు. ఒరే మీరు 10 మంది వెళ్ళి ఆయన బాధేండి రా. మామూలుగా మాట్లాడుకునే మాటలవి. మామూలు మనుషులు మాట్లాడుకునే మాటలవి. కానీ అబ్రహాం అలాంటోడు కాదు. పడుకోమంటారు. ఆళ్ళందరూ వచ్చి మనల్ని కొడితే మనం ఏం చేస్తామని, వీళ్ళు ఎక్కువ మంది మెజారిటీ ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా వీళ్ళు ఆళ్ళని కొట్టేద్దామని చూస్తారు. కానీ తప్పు. వాళ్ళు మన సోదరులే, వాళ్ళు మనోళ్ళే, వాళ్ళకి మనకి కలహము ఉండకూడదు అనే పదం వస్తుందా? కానీ అబ్రహాం అంటే వాడు, అబ్రహాం అంత గొప్పవాడు. కలహం ఉండకూడదని పైగా అంటున్నాడు. మనకు మనం గొడవ ఉండకూడదు. మనం అన్నదమ్ములం, మనం అక్క చెల్లెళ్ళం, మనం సోదరులం, మనం బంధువులం. ఇదిగో నువ్వు ఆ పక్కన ఉంటే మేము ఈ పక్కన ఉంటాం, నువ్వు ఈ పక్కన ఉంటే నేను ఆ పక్కన ఉంటానండి. అబ్రహాము కలహాల మనిషి కాదండి, కలహం పెట్టుకునేవాడు కాదండి. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, విపరీతమైన ప్రేమ కలిగి అబ్రహాం. ఏం కలిగినాడు? ప్రశ్నించతే విధేయత ఉంది ఆయనకి, దేవునిపై నమ్మకం ఉంది, దేవుడంటే భయం ఉంది. అంతేకాదు దేవునిపై ప్రేమ కూడా ఉంది. దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఇలా ఉండగలుగుతారు. లేకపోతే కనుక కొట్లాట్లకు రెడీగా ఉంటారు. కనుక ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే ఎంత అద్భుతమో నిజంగా. ఆ రోజున విచిత్రం ఏంటి చెప్తానండి. లోతు గొడవ జరిగిందా? ఇప్పుడు మరి అక్కడ అవకాశం ఉంటే గనుక అబ్రహాం నిజంగా ఏం చేయాలి? నన్ను అనవసరంగా తీసుకొచ్చని వీడి వల్ల నాకు అన్ని తిప్పలైపోతున్నాయి అని బాధపడాలి. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, అప్పుడు కూడా ఇంత గొడవ జరిగినప్పుడు కూడా ఇంక వీడికి నాకు సంబంధం ఉండకూడదు అనుకోవాలి. కానీ తర్వాత ఏం చేసిందంటే, కొంతమంది రాజులందరూ కలిసి యుద్ధాలు చేసుకుని, వాళ్ళు కొట్లాడుకుని, అందులో కొంతమంది వచ్చి ఏం చేశారంటే, ఈ సొదొమ గొమొర్రాల మీద పడ్డారు. ఎందుకంటే లోతు ఆ పక్కెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్పడం మనకు కుదరదు, టైం సరిపోదు కాబట్టి. ఆ పక్కెళ్ళిపోయాడు లోతు. ఆ 10వ వచనంలో మనం చూస్తే, లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంత పట్టణం చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములు నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశం పారుచుండెను అని ఉంది అక్కడ. అప్పుడు ఏం చేశారంటే 11లో లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయేరి. అబ్రాహాము కనాన్‌లో నివసించాడు. పెద్ద పొరపాటు లోతు చేసిన పొరపాటు అప్పుడు అదే. ఏం చేశాడంటే ఎలా ఎదురుగుండా చూస్తుంటే ఆ సొదొమ గొమొర్రాల పట్టణం అందంగా అనిందంట. కాబట్టి ఏం చేశాడు? అక్కడికెళ్ళిపోయాడు. అబ్రాహాం ఏం చేశాడు? కనాన్‌కి వెళ్ళిపోయాడు. నువ్వు అక్కడుంటే నేను ఇక్కడ ఉంటానన్నాడు. చాయిస్ ఇచ్చాడు పాపం. కానీ అలా తిరిగి అలా వెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడున్న మనుషులు మంచోళ్ళే కాదు. ఆళ్ళ పరమ దుర్మార్గులు. దేవునికి విరుద్ధమైనటువంటి మనుషులాళ్ళు. అసలు అలాంటి మనుషుల మధ్య ఉండడమే ప్రమాదకరం. ప్రమాదకరం. కనుక నువ్వు ఉండేటువంటి ప్రాంతం కూడా దైవికమైనటువంటి ప్రాంతంగా ఎన్నుకోవాలి, నిలబడాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే అన్నీ ప్రమాదాలే. నిజంగా కూడా ప్రమాదాలే. కనుక ఈ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దెబ్బలాడుకొని ఏం చేశారంటే, లోతు దగ్గరికొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు చూడండి ఒకసారి, అదే ఆదికాండం 14 అధ్యాయం 10 వచనం చూడండి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికిలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. శేషించిన వారు కొండకు పారిపోయారు. ఎందుకంటే అక్కడ కొంతమంది రాజులు, ఒక ఐదుగురు రాజులు కలిపి ఈ సొదొమ గొమొర్రాల రాజుల్ని తరిమేశారు. యుద్ధం చేసి తరిమేస్తే వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు. అప్పుడు పారిపోతే మిగతా 5 రాజులు ఏం చేశారంటే ఈ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీద పడ్డారు. 11 వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయారు. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకుని పోయారు. వింటున్నారా? ఇటు చూడండి ఇప్పుడు. ఇటు చూడండి. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు లోతు. అబ్రాము కనాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇద్దరికి సంబంధం లేదు. వాళ్ళు ఆ పక్క ఉన్నారు, వీళ్ళేమో ఈ పక్కన ఉన్నారు. ఈ టైంలో కొంతమంది రాజులు వచ్చి యుద్ధం చేశారు. యుద్ధం చేసి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి రాజులను తరిమితే వాళ్ళు పట్టణం విడిచిపెట్టేసి వాళ్ళు పారిపోయారు. పారిపోయిన సమయంలో వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ పట్టుకుపోయారు. ఆ ఆస్తులతో పాటు లోతు ఆస్తి కూడా పట్టుకుపోయారు. లోతు దగ్గర ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు అని కొంత ఆస్తే కదా మరి అప్పుడు అది. ఈ ఆస్తి అంతా ఏం చేశారు? పట్టుకుపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం అబ్రహాం తెలిసింది. ఏ విషయం? అయ్యా అబ్రహాం గారు, పలానా చోట ఇలా జరిగింది, అక్కడ యుద్ధం జరిగింది, అందరిని పట్టుకెళ్ళిపోయారు, ఆస్తులన్నీ పట్టుకుపోయారు, వాటితో పాటు మీ తమ్ముడు ఆస్తి కూడా పట్టుకుపోయారు.
ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అసలు అబ్రహాం ఏం చేశాడు చూడండి 14 వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 317 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? కనాను ప్రాంతంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వచ్చేసి మా తమ్ముడు ఆస్తిని పట్టుకుపోతారా మీరని చెప్పి 300 మంది, అంతమంది రాజులు, అంతమంది సైన్యం ఉంటే 300 మంది తన దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి వాళ్ళతో యుద్ధం చేశాడు. చూడండి, వెళ్ళిపోయినోడి గురించి మనం ఏమైనా మాట్లాడతామా? మీ తమ్ముడే ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు అనుకోండి, వేరైపోయావు, మీ ఇద్దరికి ఏదో గొడవ జరిగింది, సంథింగ్ ఏదో గొడవ జరిగింది. ఇప్పుడు తమ్ముడు వేరైపోయాడు, అన్నగారు వేరైపోయాడు. తమ్ముడి మీదకి ఎవరో వచ్చి కొట్టేస్తున్నారు. ఇప్పుడు అన్నగారు మామూలుగా అయితే అన్నగారు ఏం చేస్తాడు? తమ్ముడి మీదకి ఎవరో వచ్చి కొట్టేస్తుంటే ఏం చేస్తారు? అన్నగారు ఏం చేస్తాడు? వస్తాడా? ఆడికి అలాగే జరగాలి. ఎందుకు జరగాలి? వీళ్ళకి పొత్తులు లేవు కాబట్టి, అన్నదమ్ములే అవుతాయి, పేరుకి ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలే, ఒకే సంతానం బిడ్డలే. కానీ వీడు దెబ్బడుకున్నాడు కాబట్టి వాడి దగ్గరికి ఎవరైనా వచ్చి గొడవ పెడుతుంటే వీడు మాత్రం ఏమనుకుంటే ఇక్కడ సంకలు పెట్టుకుంటూ ఉంటాడు. ఆడికి అలాగే జరగాలి. మరి అబ్రహాం చేసిన దానికి, లోతు చేసిన దానికి అబ్రహాం ఏం చేయాలి? కానీ ఎక్కడో ఉన్నవాడికి ఎవడో చెప్తే వినబడింది, ఎవడో చెప్తే తెలిసింది. ఇదిగో మీ తమ్ముడిని పట్టుకుపోయారు, మొత్తం ఆస్తంతా పట్టుకుపోయారు, కొట్టేశారంటే అక్కడి నుంచి మేఘాల మీద 300 మందిని వేసుకుని వచ్చేసి మొత్తం వాళ్ళతో యుద్ధం చేసి అసలు ఏం చేయడానుకున్నారు చూడండి. అక్కడ 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అది అబ్రహాము దమ్మంటే. 300 మందితో వెళ్ళి అన్ని 100 మందితో యుద్ధం చేశాడండి. అంటే అబ్రహాం ఎలా ఉంటాడంటే తన మన అనే భేదము లేకుండా ప్రేమించేవాడే కాదు, ప్రాణాలకు తెగించేవాడు. ఆ 300 మందితో వెళ్ళాడు, అవతల వచ్చి కొట్టి చంపేస్తే నిజంగా లోతు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పనండి? ఆడు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆస్తి అంతా నాదే. ఇప్పుడు దౌర్భాగ్యం అది. ఆడు పోయాడు అనుకో, ఇంకా ఆడ ఆస్తి అంతా నాదే. ఆడు పురుగులు పడి చచ్చిపో. మన ప్రేమ ఇది. అబ్రహాం ఊరికనే కాదు, అబ్రహాం ఊరికనే అవలా. వాడు ఎలా పోతాడా? వాడు పోయాడు, వాడి ఆస్తి అంతా ఇంకా మనదే. వాటాలు వేసుకుంటారు, బతుకుండగానే వాటాలు వేసుకుంటారు. వాటాలు వేసుకుని బతుకున్న వాళ్ళు చంపేస్తారు ఇప్పుడున్న తరం. అలాంటి దౌర్భాగ్యులు పుట్టారు ఇప్పుడు. మంచివేనా? చచ్చేదాకా నువ్వు అవును అన్నా, నువ్వు కాదన్నా, నీ తమ్ముడే అవుతాడు, నీ చెల్లె అవుతుంది, మీ అన్నయ్య. నువ్వు ఎన్నిసార్లు సేదరించుకుని నువ్వు అవునన్నా కాదన్నా నీ రక్త సంబంధం మాత్రం అది చచ్చేదాకా పోదు. నిజం, పోదు, చచ్చేదాకా పోదు. కనుక ఆలోచించాలి నిజంగా. ఆ రోజు ఎక్కడో ఉన్నవాడు 300 మందిని వేసుకుని వెళ్ళిపోయాడంటే దానికి ప్రాణాలకు తెగించి నా తమ్ముడు ఏమైపోతున్నాడు. అసలు వాడేం చేశాడు? అలుగుతున్న ఆయన నీకు నాకు చాలా ఇబ్బంది అయిపోతుందే అన్నాడు. నువ్వు అటు పోరా అంటే అదేంటి అన్నయ్య, నువ్వు పెద్దోడు కదా, నువ్వేం చెప్తే చేస్తాను అన్నయ్య, నువ్వు ఎలా వెళ్ళమంటే అలాగ వెళ్తాను అన్నాడండి. కొంచెం కూడా మాట్లాడాల. నువ్వు ఎలాగంటే అలాగంటానన్నయ్య, నువ్వేం చేయమంటే చేస్తానన్నయ్య, నీ ఇష్టం అన్నయ్య అని ఒక్క మాట అన్నాడా? అనలేకపోయాడు. కానీ అబ్రహాం మారు మాట మాట్లాడలేదు. యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అంటే ప్రాణాలకి తెగించేవాడండి అబ్రహాం. ప్రాణాలకి తెగించాడు, ఊరికనే అవలా కదా. అందుకే ఏదైనా దైవ చిత్తానుసారంగా జరగాలి. 2 కుటుంబాలు కలవాలి. వివాహం అంటే ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది చేసేయకూడదు. ఎందుకంటే జీవితాంతం ఏడాల తర్వాత. అందుకే అబ్రహాము ఎవరొకరిని చేసేద్దాంలే అనుకోలేదు. తన ప్రాంతాన్ని విడిచి తను వెళ్ళిన తర్వాత తనకున్న పరిస్థితులను బట్టి చూడండి 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కొడుకు ఇవ్వద్దు, పెళ్లి చేయొద్దు. నా స్వదేశమందున్న నా బంధువులింటికి వెళ్ళి అక్కడ ఇస్సాకును నా కొడుక్కి భార్యను తెచ్చినట్లుగా ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయిస్తానన్నాడు. నేను ఈ కనాన ప్రాంతంలో ఉన్నాను కదా కాపురం, ఇక్కడున్న వాళ్ళు నువ్వు పెళ్లి చేయొద్దు, నా బంధువులు ఉన్నారు, నా తోడబుట్టులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు అన్నాడు. ఎక్కడ పడితే అక్కడ వద్దు, ఎక్కడ వద్దు మనకి అని చెప్తూ ఏమంటున్నాడు? ఇంటి పెద్దదాసుని పిలిచి నీ చెయ్యి నా తొడ కింద పెట్టినాడు. తొడ కింద పెట్టడం అంటే అప్పుడున్నటువంటి ఆచార ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఒక శబదాన్ని చేసినట్టు, ఒక ప్రమాణాన్ని చేసినట్టు మాట. అది వాళ్ళ ఆచారం. తొడ కింద పెట్టి ఇలాగ చేయడం అంటే అది వాళ్ళ ఆచారం మాట. ఇదిగో నువ్వు నేను ప్రమాణం చేసుకుంటున్నావు,
ఇదిగో నువ్వు ఇక్కడ అమ్మాయిని ఎవరిని చూడొద్దు, నా కొడుక్కి ఇదిగో మా ఊళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు అమ్మాయిని తీసుకుని రావాలి అని చెప్తున్నాడు. అమ్మాయిని తీసుకుని రమ్మంటే ఇప్పుడు ఏం చేయాలా? ఎవరితో చెప్పాడు? ఇంటికి పెద్ద దాసుడు. వింటున్నారా? ఇంటికి పెద్ద దాసుడితో చెప్పాడు. ఇంటికి పెద్ద దాసుడు పాలేరే కదా. అలాంటి వాడిని పిలిచి నువ్వు వెళ్ళాలనంటే అబ్రహాంకి ఎంత నమ్మకస్తుడు అతను, ఏమండి అంతేనా? ఎంత నమ్మకస్తుడు. అప్పుడు అతను అన్నాడు, ఒకవేళ మరి మీరు చెప్పారయ్యా, నేను వెళ్తాను, ఒకవేళ ఆ అమ్మాయిని నేను చూశాను, మరి తీసుకొస్తాకి వెళ్తాను, రమ్మంటాను, మరి తీరా రాకపోతే మరి అప్పుడు ఎట్లా, మరి నేను ఏం చేయాలి మరి అంటే, రాకపోతే అందులో నీ తప్పు లేదు, నీ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు తప్ప ఇంక నీకేమీ సంబంధం ఉండదు. కాబట్టి ఆకాశము భూమికి సమస్తమునకు దేవుడైన యెహోవా నీకు తోడుంటాడు, నువ్వు వెళ్ళు అన్న. ఎంత నమ్మకస్తుడు చూడండి. ఆ రోజున అబ్రహాము పెద్ద దాసుడు, పిల్లల దగ్గర వింటున్నారా? పిల్లలున్న తల్లిదండ్రులు వినాలి తప్పనిసరిగా. ఆ రోజున పెద్ద దాసుడు ఏం చేశాడో తెలుసా? చెప్పాడు కదా అని చెప్పి పరిగెత్తుకుంటా పాలా. చూడండి 7వ వచనంలో చూడండి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు, అక్కడ నుండి నువ్వు నా కుమారునికి భార్యను తెస్తావు అన్నాడు. చూసి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి అతనికి. కాబట్టి నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. 9వ వచనం. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలు తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానబిధమైన వస్తువులు తీసుకుని పోయాను. అక్కడి నుంచి లేచి అరామ్నహరాయులుములో ఉన్న, అది మెసపోబియా ప్రాంతం అంటారు ఇప్పుడున్న ప్రదేశంలో, నాహోరు పట్టణానికి చేరిపోయి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకుని వేళకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏమన్నాడు చూడండి 12వ వచనంలో, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను నీళ్ళ యొద్ద ఊట నిల్చున్నాను, ఈ ఊరి ప్రజలు పిల్లలు చేదుకోవడానికి వస్తూ ఉన్నారు, నేను త్రాగడానికి నీ దయచేసి నీ కడ ఉంచి అని చెప్పినప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీకు పెడతానని ఏ చిన్నది చెబుతున్నావు, ఆమె నీ ఇస్సాకునకు నీవు నియమించినది ఉండును గాక అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? పెద్దదాసుడు ఏమని చేశాడు ప్రార్థన? నా యజమానుడు అబ్రహాము దేవుడు అని యెహోవా, నేను వెళ్తున్నాను, ఇదిగో ఈ సమయానికి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరైతే వస్తారో వాళ్ళు వింటున్నారా, వాళ్ళు ఎదురుకుండా ఉండి, ఇదిగో నేను ఎవరినైతే అమ్మా దాహానికి నీళ్ళు ఇవ్వండి అని అంటానో, ఇదిగో నీకు నీ ఒంటికి కూడా దాహానికి నీళ్ళు పెడతాను తాగు అని ఎవరైతే పట్టుకొచ్చిస్తారో వాళ్ళే నీ యజమానుడు కుమారుడు ఇస్సాకు భార్య అవుతుంది, అది నీ చిత్తము అనగానే అలాగనగానే వచ్చారు. ఏ సమయానికి దేవుడు ఇవ్వాలో తప్పనిసరిగా ఆ సమయానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు దాకా వెయిట్, అంతే. తప్పకుండా జరుగుతుంది, ఆయన సంకల్పం తప్పనిసరిగా జరుగుతుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ముందుకెళ్ళచ్చు. ఏది పడితే అది, ఎలా పడితే అలాగ బరువు దించేసుకుంటారు కాదు. ఇక్కడ దైవ చిత్తానుసారంగా జరగాలి. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఎవరు వచ్చారనుకుంటారు? ఫస్ట్ రెబ్బకమ్మ వచ్చింది. నాకు నీళ్లు కావాలి అంటే, నీకే నీళ్లు, నీ ఒట్లు కూడా పోతుంది. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడు. అబ్రహాం మంచి ప్రార్థనాపరుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం మంచి ప్రార్థనాపరుడు. అందుకనే అంత నమ్మకంతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఆ దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. కనుక ఎన్ని మాటలు చెప్పాను? ప్రార్థన చేసుకుందాం మనం. 5 మాటలు చెప్పాను. 1 అబ్రహాముల గుణాలు. 1 ప్రశ్నించని విధేయత ఆయనలో ఉంది. 2 దేవుని మీద నమ్మకం కలిగిన వాడు. 3 దేవుడంటే భయపడేవాడు. 4 ప్రేమ కలిగినటువంటి వాడు, గొడవలు పెట్టుకోడు. 5 ప్రాణాలకు తెగించేవాడు కదా, అంతేనా? 4 అది 5 ప్రాణాలకు తెగించేవాడు. 6 మంచి ప్రార్థన పరుడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? 7వదిగా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకని అబ్రహాం ఏం చేశాడు? దేవుడు విశ్వాసులకు తండ్రి చేశాడు. ఇప్పుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రభువుని అంగీకరించి ఆత్మీయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ అబ్రహాము పిల్లలే. మనం కూడా ఎవరో ఆత్మీయంగా మనందరం అబ్రహాం పిల్లలం. కనుక ఆత్మ సంబంధమైన బిడ్డలం మనందరం. నక్షత్రాల కన్నా ఎక్కువగా కనపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక అబ్రహాము వల్లే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాం దగ్గర నుంచే మాట్లాడతారు. అదే కదా మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 1:1 చదివి ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు చూసారు ఏమంటున్నాడు? కనుక అబ్రహాము దగ్గర నుంచి ఎన్నుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా, ప్రభు మనకు దారి చూపినట్లుగా అబ్రహామును అలాగే దేవుడు ప్రేమించి నడిపించాడు. మనం అలాంటి విధేయత కలిగిన వారమై, అలాంటి నమ్మకము కలిగిన వారమై, అలా దేవుని కొరకు భయపడే వారమై, అలాగ ప్రేమించగలిగే వారమై, దేవుని కొరకు అలా ప్రాణాలు తెగించే వారమై, దేవుని యందు అలా ప్రార్థించే వారమై మన జీవితాలను నిలబెట్టుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.